అన్న వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఈ రోజు అయితే మనం అయితే పెద్ద సినిమాకి అయితే వెళ్ళబోతున్నాం. అది కూడా ఒక థండర్ స్ట్రోమ్లో. మనకైతే మంచి థండర్ స్ట్రోమ్ కదరా, ఓన్లీ వాన్లో. మనకైతే ఈ రోజు పీడిపి బాయ్ అయితే డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. అండ్ దాంతోపాటు మనతో పాటు భారతి గారు కూడా వస్తున్నారు. సో ఫస్ట్ సినిమా కాదు, బట్ ఫస్ట్ సినిమా అలాంగ్ విత్ హోల్ టీమ్తో పీడిపి గారు అయితే ఈరోజు డ్రైవింగ్ అయితే చేయబోతున్నాడు. సో లెట్ us గో. పీడిపి బాయ్ డైరెక్ట్గా హీఈస్ రివర్సింగ్ ద వెహికల్ బ్రో. ఓకే, పీడిపి బాయ్ అలా వెళ్ళాడు. ఓకే, రివర్స్ వేసాడు, తిప్పేయాలి వాడికి. ఓకే, తిప్పేస్తున్నాడు. ఓకే, పీడిపి బాయ్ దా దా దా. వద్దు వెనక నేను ఎక్కుతా, మీరు అటు మూలకి వెళ్ళిపోండి, నేను మధ్యలో కూర్చుంటా. ఇటు సైడ్ చక్రియో విశ్వాస ఎవరో వచ్చేస్తారు. ఓకేనా, చలో లెట్స్ గో. పీడిపి బాయ్ తీయాలి బండి. ముందు హెడ్లైట్ లాంచ్ చేయడం నేర్చుకో. అది ఓకే, ఓకే సాటిస్ఫైడ్. అండ్ హ్యాండ్ బ్రేక్ తీయలేదు ఇంకా, సరిగ్గా తీయలేదు అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. కొమ్మ ఉంది, కొమ్మ. బ్రేక్ బ్రేక్ బ్రేక్. ఈ వైపర్ వేసుకో నువ్వు, జస్ట్ ఫస్ట్లో పెట్టుకో వైపర్ని, అంతే. అలా ఉంచి చాలు. ఓకే చలో, మనకు ఇప్పుడు 10 అయింది. ఇంకొక 10 నిమిషాల్లో మనకైతే మూవీ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. అండ్ విశ్వాస్ వస్తున్నాడు. విశ్వాస్ గారికి తెలియదు ఇంకా డ్రైవింగ్ మన పీడిపి అని చెప్పి. ఓకే, పాన్ కెమెరా. ఓకే బ్రో, వాట్స్ అప్ వెహికల్? ఇది బయట నుంచి రాదు, వాడు పారిపోతున్నాడు రా. రే బయట నుంచే తీసుకున్నా. రారా, ఏం కాదురా, రా, ఏం పర్లేదా. టైం అయిపోయిందిరా విశ్వాస్. దా అరే, వైపర్ 1లో వేసి ఉంచమన్నా ఆపేసినావు. ఓకే, ఏం పర్లేదు, కొమ్మ కొమ్మ కొమ్మ. ఓకే చలో, పీడిపి బైక్ డ్రైవింగ్ వచ్చేసింది. నెక్స్ట్ నుంచి మనం డ్రైవ్ చేయకుండా పీడిపి బాయ్ విల్ డ్రైవ్, విల్ షూట్ కంటెంట్. పీడిపి బాయ్ ఫస్ట్ సక్సెస్ఫుల్ రైడ్ ఇన్ అవర్ కార్. హౌ ఆర్ యూ ఫీలింగ్ బ్రో? అది బయట నుంచే వచ్చింది చక్రి బ్రో, బయట నుంచి చెప్పరా పీడిపి. ఇప్పుడైతే మనం అయితే స్క్రీన్ 2లో పెద్ద అయితే ఆడుతుంది. మనం అయితే దానికైతే మాలిక్తో సహా వెళ్తున్నాం. పీడిపి పద బాయ్ పద. అండ్ చలో, ఇంకా ఏం స్టార్ట్ కూడా కాలేదురా. ఇది ముఖేష్ కదా? ఓహో కాదులే, ఏదో. అండ్ థియేటర్ మాకైతే ఫుల్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ దిస్ ఈజ్ ద థియేటర్ బ్రో. మా థియేటర్లో ఇటు సైడ్ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది బ్రో. నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. అది ఇది సేమేరా, అది ఇది సేమేరా. ఏం మాలిక్, ఏమనిపిస్తుంది మాలిక్? అందరు ఫ్యామిలీలో ఉన్నారా, మనమే ఎందుకు వచ్చినా చెప్పు. ఇప్పుడు మీరు మా ఫ్యామిలీ కాదరా, మన టీం కాదరా మనం. అలా జంటల్ గా అందరు జనాలు అలా వస్తున్నారు. జంటలుగా వచ్చారంట మాలిక్ జనాలు. జంట సరే గైస్, సినిమా స్టార్ట్ అయ్యి చూపిస్తా. బాయ్. చల్లబడండి. ఫస్ట్ హాఫ్ డన్. ఇప్పుడే వెరీ స్లో పేస్డ్ స్టోరీ, చాలా స్లో పేస్డ్. ఓకే, పీడిపి బై చూస్తాడు ఆల్రెడీ. సో హీ సేయింగ్ ఫస్ట్ హాఫ్ చూసి జడ్జ్ చేయొద్దు, సెకండ్ హాఫ్ కూడా వెయిట్ చేయండి. అంటే కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, ఇంకా ఉన్నాయి. ఓకే, 2 హాఫ్లు చూసిన తర్వాతే మాట్లాడదాం. చలో, ఇప్పుడు మేమైతే వెళ్ళి క్యారమెల్ పాప్కార్న్, దాంతోపాటు ఇంకేంటి కాంబోనా? కాంబోస్ కావాలా? 560 కాంబోలు అన్న 2. అరుతున్నాడు వీడు. ఓకేనా, చలో. చూసామా, ఇప్పుడే పెద్ద మూవీ అయిపోయింది. ఫస్ట్ 30 మినిట్స్ పర్లేదు, అంత బోరింగ్ అవుతుంది, బాగుంటది. అండ్ అంత పెద్ద ట్విస్ట్ లేదు, వాడు మరీ భారీ ట్విస్ట్లు అని చెప్పాడు. కాకపోతే నిజంగానే, అరే ఆయన డైరెక్టర్ పేరేంట్రా? BCU. సో మనకి ఫస్ట్ మూవీలో ఏదో కట్ చేశారు. సో అదే విధంగా స్టోరీ అయితే ఉంది. నాకైతే సెకండ్ హాఫ్ అస్సలు ఎక్కలేదు అనమాట. పర్లేదు. ఇటు నుంచి వెళ్ళిపోవచ్చా బ్రో? అయ్యా అలా వద్దు బ్రో. అరే హీటర్ అంటారే, దావరు తీసుకో బ్రో, ఏం పర్లేదు. ఇంకా మస్సా మస్సా మస్సా. అరే ఏం పడేసుకోవాలి, కార్ తీసేయరా. రా ఓకే,
కార్ కీస్ మనోడి దగ్గర అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాం. అండ్ మూవీ ఎక్స్పీరియన్స్, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు అయితే చెప్తాను. మేము ఒక థండర్స్ పడుతున్నప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరినా కానీ అక్కడ సినిమా అంత థండర్స్గా అయితే లేదనమాట. మెయిన్గా యాక్టింగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ అన్న యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, జస్ట్ ఆ ఒక్క క్యారెక్టర్దే, మిగతా ఏ క్యారెక్టర్ యాక్టింగ్ నాకు నచ్చలేదు. కుస్తీ పోటీకి ఆడిస్తాడు చూసారా ట్రైనింగ్, ఆయన యాక్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. మిగతా వాళ్ళు విలన్స్ యాక్టింగ్ అన్నీ మీకు ఓవర్ హైప్డ్గా అనిపిస్తాయి. ఆర్ఎల్స్ ఇది మూవీ అంతా కూడా పాన్ ఇండియా వైడ్గా తీయాలని చెప్పి వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ లాంగ్వేజ్ లిప్సింగ్ కానీ, వాళ్ళ క్యారెక్టర్ చాయిసెస్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. సో డబ్బింగ్లో పనికొచ్చిద్దని అలా పెట్టుకున్నట్టున్నారు. నాకైతే అవి అంత సెట్ కాలేదు అని అనిపించింది కొన్ని సీన్స్లో. ఇంకొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే మీలో ఎమోషన్స్ ఎవోక్ చేయాలని చాలా ట్రై చేస్తాడు, కాకపోతే దానికి చాలా లాగ్ చేస్తాడు. ఆఫ్టర్ వాచింగ్ ఒక 30 గంటల సిరీస్లో ఒక 3 గంటల కమర్షియల్ సినిమా చూడాలంటే నా మైండ్ సెట్టే కొద్దిగా పాడైపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఉండే అంత క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇక్కడ కనిపించదు. యాక్చువల్గా చెప్పాలంటే హీరోయిన్ అసలు క్యారెక్టర్ ఏమి ఉండదు. హీరోయిన్ ఉండటం వల్ల వచ్చిన ప్లాట్ పాయింట్స్ ఏమీ లేవు, లేకపోవడం వల్ల వచ్చిన ప్లాట్ పాయింట్స్ ఏమి లేవు. అండ్ విజువల్గా మీకు రిచ్గా అయితే కనబడుతుంది. డైరెక్షన్ వైజ్గా ఒకవేళ డైరెక్టర్ కట్ అని ఏమైనా ఉంటే ఆర్ ఎల్స్ మీకు సినిమాటోగ్రఫీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ చాలా బాగా ఇచ్చారు. కొన్ని చోట్ల ఫంకీగా ఆర్ ఎల్స్ ఎక్కువ పాప్ ఉంది ఏంటబ్బా అని అనిపించింది. మిగతా సాంగ్స్ బాగానే ఉంటుంది. డాన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి స్టెప్స్. ఆ సాంగ్లో మధ్యలో చిన్నపిల్లలు కొంతమంది డాన్స్ ఉన్నాయి, అదొక్క బిట్ నాకు చాలా మంచిగా నచ్చింది. అదొకటే విజువల్ మైండ్లో ఉంది. ఇప్పుడు మిగతా ఇంకేంలో స్టోరీలో మీరు అంత డెప్త్, అన్ని లాజిక్లు, అన్ని మ్యాజిక్లు ఊహించకండి. పీడీపీ బై కూర్చొని సెకండ్ హాఫ్ చూసిన తర్వాత రివ్యూ ఇమ్మన్నాడు కాబట్టి నాలో ఆ సహనం వచ్చిందేమో. నేను యాక్చువల్లీ సెకండ్ హాఫ్ కూడా చూసి చాలా ఇదిగా అయితే ఉన్నాను, లేకపోతే నేను అంత కూడా ఇంటేక్ చేసేవాడిని కాదేమో చెప్పాలంటే. ఓవరాల్గా మూవీ ఎక్స్పీరియన్స్ యావరేజ్, వన్ టైం వాచబుల్. నేనేమో హైప్ ఇవ్వను, ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ చేస్తారు. నేనేం అంత సీరియస్ రివ్యూవర్ కాదు. యాజ్ ఏ యూట్యూబర్ నేను వ్లాగ్ పెడుతున్నా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. నో హేట్ టు ఎనీథింగ్, నో నెగిటివ్ స్ప్రెడ్ చేయటం ఆర్ ఎనీ. మీకు మూవీ నచ్చితే ఎంజాయ్ ఇట్, వైబ్. మళ్ళీ చూస్తామా ఏంటి, మళ్ళీ పుడతామా ఏంటి, అనుభవించండి. నాన్ పెద్ద సార్, బాయ్ సార్, లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో రివ్యూ. ఆర్ ఎల్స్ ఈ మధ్యన వ్లాగ్స్ ఎక్కువ పెడుతున్నాము, వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. దాన్ని బట్టి విల్ ప్లాన్ ఫ్యూచర్ ఒక 1 year వరకు ఎలా టైం లైన్ చేసుకోవాలని చెప్పి. ఓకేనా, యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ హైలీ వాల్యుబుల్. ప్లీజ్ డూ కామెంట్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, గుడ్ బై, గ్యా.